చేసుకున్నావో చెప్పు. నీ కూతురు ఆడది గనుక నేను మగాణ్ణి గనుక కాదని నీకేమైనా డౌటా? నాకున్న ఆస్తిలో, నా వెనకున్న స్టేటస్ లో, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత వద్ద వేసి కొలిస్తే అరంగుళం కూడా రాని నువ్వు ఏ ధైర్యంతో నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు? కట్టిన తాళిబొట్టు కొనడానికి డబ్బుంది, కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది, తన కడుపు పండించే మగతనం ఉంది. ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి? ఓకే, అసలు విషయానికి వస్తాను. నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? కొంటావా? కొంటాను, నిన్ను కొంటాను. నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను. ఇది స్టీల్ బాడీ, రౌడీలకు లొంగదు. తులాల లెక్కన పొగర పెంచుకుని, కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని, మణుగుల లెక్కన మోసాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పగబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. పంతం పట్టింది నిజం, సాధించేది మాత్రం నీ కూతుర్ని కాదు నిన్ను. రేఖని ప్రేమించింది నిజం, నీ కూతురిని తెలిసి ప్రేమించానన్నది అబద్ధం. కాదు, నువ్వు మోసగాడివి. నా కూతురు దగ్గర కన్నీళ్లు పెట్టుకుని నీ చెల్లెలు దీనగాదు చెప్పుకుని దాన్ని ఇంటి కోడలుగా తీసుకురావాలన్నదే నీ ప్లాన్. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని పనులు సాధించే అసమర్థుని కాదు నేను, పౌరుషంతో సాధిస్తాను. ఇంపాసిబుల్. నిన్ను గుడ్డిగా నమ్మిన నా కూతుర్ని నీ నుంచి దూరం చేస్తాను. నీ మీద అసహ్యం పుట్టేలా చేసి దాని చేత నీకు విడాకులు ఇప్పిస్తాను. తాళి కట్టిన దాన్ని ఏలుకోలేని వాడు మగాడు కాదు, కట్టిన తాళి తెంచి మరో పెళ్లి చేయాలని చూసేది ఆడది కాదు. అయినా నన్ను నా పెళ్ళాన్ని దూరం చేయటం ఎవరి తరం కాదు. తినటానికి గుప్పెడు మెతుకులు లేని కటిక పేదవాడివి, పెళ్ళానికి మూరెడు పువ్వులు కొని పెట్టలేని అతి బీదవాడివి. నువ్వెన్నాళ్ళు నా కూతురుతో కాపురం చేస్తావు. నేను దాని మనస్సుని కొంటాను, దానికి ఐశ్వర్యాన్ని మళ్లీ రుచి చూపిస్తాను. అది దూరం చేసుకున్న అంతస్తును దగ్గరకు చేస్తాను. దాన్ని కార్లలో షికార్లు తిప్పి నీ మీద ద్వేషాన్ని కలుగజేసి దాని చేతే నిన్ను మెడబెట్టి బయటికి గెంటించి నిన్ను ఒంటరి వాణ్ణి చేయకపోతే నా పేరు కనకు. డబ్బు కంటే మనసు గొప్పది, అహంకారం కంటే ఆత్మీయత గొప్పది, ఐశ్వర్యం కంటే మమతానురాగాలు గొప్పవని నీ కూతురు అర్థం చేసుకునేలా చేస్తాను. నిన్ను ఒంటరి దాన్ని చేసి ఒక్కొక్క మెట్టు చొప్పున నువ్వు నీ అంతస్తు నుంచి కింద దిగొచ్చేలా చేస్తాను. నా కట్టతో పాటే నా అంతస్తు కూలిపోతుంది, నా శవంతో పాటే నా ఐశ్వర్యం మాయమైపోతుంది. అంతేగాని నా కనుసైగలకు గడగడలాడే మనుషులంత వరకు నువ్వనుకున్నది ఏది సాధించలేవు. సాధిస్తాను. నా చెల్లెల్ని నీ ఇంటి కోడలుగా నీ నోటితో నువ్వే పిలుచుకుని వచ్చేలా చేస్తాను. నీ చేతనే క్షమాపణ చెప్పిస్తాను, నీ చేతనే నా కాళ్ళు కడిగిస్తాను. చూద్దాం. బట్ వన్ థింగ్, నీకు నాకు మధ్య జరిగే ఈ పోరాటంలో మన ఇద్దరి మధ్య రగిలిన పంతాన్ని గురించి నీకు నువ్వుగా నా కూతురికి చెప్పకూడదు. నో, సర్టన్లీ నాట్. ఐఎమ్ ఏ జెంటిల్‌మ్యాన్. నా నోటితో నేను చెప్పను. ఒకవేళ కన్నీటితో నువ్వు చెప్పు వస్తే చెప్పుకో, నాకేం అభ్యంతరం లేదు. నేనా? నెవర్. గుడ్.